సీఎం జగన్ బస్సు యాత్ర పేదల కష్టాలను తీరుస్తోంది. తాజాగా పెందుర్తి నియోజకవర్గం లక్ష్మీపురంలో ఒక దివ్యాంగురాలుని కలిశారు. ఆ బాలిక ఆరోగ్య సమస్యలను తల్లిని అడిగి తెలుసుకున్నారు. వైద్య సహాయం విషయంలో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. ఉమ్మడి విశాఖ జిల్లా బస్సు యాత్రలో ఉన్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. కాన్వాయ్ని ఆపి లక్ష్మీపురం గ్రామానికి చెందిన కోరిబిల్లి పరిమళ అనే అంగ వికలాంగురాలు బాలిక, ఆమెను చూసి సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు ఆపి కిందకి దిగారు. తల్లితో సహా ఆ బాలికను కూడా పిలిపించుకుని తల్లితో మాట్లాడి సమస్య ఏంటనేది తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆమె మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ, ఏంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు, అసలు మీ సమస్య ఆయనకి ఏం చెప్పారు, ఆయన ఏం రెస్పాండ్ అయ్యారు? పట్టించుకున్నారండి. బస్సులో వెంటనే దిగి కూర్చొని మెట్ల మీద పాపను కూడా పట్టుకున్నారు, దిగి మాట్లాడారు. పాపకి ఏం బాగాలేదు ఏంటని చెప్పి చూసారండి చాలాసేపు. మాకు మెడికల్ పరంగా అవసరం అని చెప్పాము, ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ చేయమని చెప్పాము. తప్పనిసరిగా చేస్తానన్నారండి. మా ఆయనకి కూడా హ్యాండ్కి ఫిట్స్ వచ్చి పడిపోతుంటారు. మా ఆయన కోసం కూడా చెప్పానండి. చెప్పినవన్నీ బాగా విన్నారు. సీఎం గారు మాతో బాగా మాట్లాడారండి. ప్రాబ్లం ఏంటనేది రాసుకున్నారు, క్లియర్ చేస్తామని చెప్పారండి, హామీ ఇచ్చారండి జగన్ గారు. మీ కుటుంబ నేపథ్యం ఏంటమ్మా? మీ భర్త ఏం చేస్తుంటారు? బాగా పేద కుటుంబమా లేకపోతే ఏంటి? పనికాటి వెళ్ళేవారండి గిరితి వరకు, కానీ ఒక 6-7 సంవత్సరాల నుంచి ఫిట్స్ వచ్చి పడిపోతున్నారు. పాప ఇలా ఉంది. నేను తెచ్చుకున్న డబ్బులతోనే ఏదో బతకాలి, అందువల్ల జగన్ గారిని కలిసామండి, మాట్లాడము, సహాయం చేస్తానన్నారు. ఒక సీఎం స్థాయి వ్యక్తి మిమ్మల్ని, మీ పాపని చూసి వెహికల్ ఆపి కిందకి దిగి ఆప్యాయంగా మీతో మాట్లాడడం, మీ సమస్యను తెలుసుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. ఇప్పటి వరకు ఎవరు అలా చూడలేదు, ఏ సీఎం కూడా మేము ఇప్పటికి వచ్చి చూడలేదు. ఇతను చాలా ఆప్యాయంగా చూసిన వెంటనే పాపని ఇలా పట్టుకొని ఏటమ్మా ఏటి ప్రాబ్లం అని అడిగారండి. చాలా ఆప్యాయంగా చాలా చూశారు. బాగా ఏటి ప్రాబ్లం అని, పాప నడుస్తుందా లేదా అన్నీ కూడా అడిగారండి. ఎన్ని సంవత్సరాలు అని కూడా అడిగారు. బాగా చూశారు సీఎం గారు. మాకు చాలా ఆనందంగా ఉందండి సీఎం గారిని కలవడం. ఎంతకాలం నుంచి పాపకి సమస్య? 12 సంవత్సరాల నుంచి అండి. 12 సంవత్సరాల నుంచి మంచం మీదే ఉందండి. కూర్చోవడం, నడవడం, బంగారడం ఏమీ లేదండి, అన్నీ మంచం మీదేనండి. ఇది మొత్తం మీద అయితే 12 ఏళ్ళుగా అంగ వికలాంగురాలుగా ఉన్నటువంటి పరిమళ అనే బాలికను సీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా కలిసి వారి తల్లితో మాట్లాడి సమస్య ఏంటనేది కూడా తెలుసుకొని భవిష్యత్తులో అండగా ఉంటాం, ఖచ్చితంగా వైద్యానికి కావాల్సినటువంటి సాయం కూడా అందిస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. కుటుంబ సభ్యులంతా చాలా ఆనందంగా ఉన్నారు. సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కాన్వాయ్ ఆపి కిందకు దిగి ఆ విధంగా స్పందించడం చాలా ఆనందాన్ని కలిగించింది అని చెప్పి వారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.